తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే 60,000 కోట్లు. ఎందుకు ఆ తెలివి తక్కువ మాటలు? చదువు రాకపోతే ఉన్న అడిగి రాయించుకొని మాట్లాడితే బాయ్. పోజులకు నేను ఒక్కనే పోతా అని పోయి 60,000 మిగులు బడ్జెట్ ఉందా? రాష్ట్రాలు కాదు, కేంద్రానికే లేదు 60,000 మిగులు బడ్జెట్. 60,000 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అన్నాడు. దాన్ని కేసీఆర్ గారు ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ 2.5 లక్షల కోట్లకు తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన మిగులు 300 కోట్లు. మొన్న మేము నీకు అప్పచెప్పే నాటికి 5,500 కోట్లు మిగులు. మొన్నట్లే మాట్లాడితేవి వచ్చిన భాష మాట్లాడి ఏదో ఒళ్ళంతా వలగొట్టుకునే సామెత ఉంటుంది ఊళ్ళల్లో. వచ్చినది మాట్లాడితేవి తనలో వడబడితే అవతల ఊళ్ళతోని. తెలిస్తే మాట్లాడాలి. పదేళ్ళు తెలంగాణ ప్రపంచ పటంలో లేదట. వీళ్ళ బాబు గారు, వీళ్ళ రాజశేఖర రెడ్డి, వీళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉందట. తర్వాత మళ్ళీ ఈయన వచ్చినాకనే తెలంగాణ చిత్రపటంలోకి వచ్చిందట. 10 ఏళ్ళు తెలంగాణ లేదట. ఎవరిని అడిగినా చెప్తారు కదా. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఇవ్వబడను భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రమే అని చెప్తారు కదా. ఎవరన్నాడు ముఖ్యమంత్రి అంటే కేసీఆరే కదా. రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణే, అది కేసీఆర్ అని చెప్తారు కదా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంచినీళ్ళు ఇంటింటికి ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణే, అది కేసీఆర్ తెచ్చిన భగీరథతోనే అని చెప్తారు కదా. భారతదేశంలో 3 కోట్ల టన్నుల పైగా వరిధాన్యాన్ని పండించిన రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణే, అది కేసీఆర్ హయాంలోనే వరుసగా 4 సంవత్సరాలు పండించిందని చెప్తారు కదా ఎవరైనా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రాష్ట్రం ఇచ్చింది. రెండు 2018-19 నాటికే 3 కోట్ల టన్నులు చేరుకుంది. వరుసగా 4 సంవత్సరాలు పండించినాం. భారతదేశంలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఉన్నది ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణలో, అది కేసీఆర్ వల్లనే. భారతదేశంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ఏ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా 1,00,000 రూపాయలు ఇచ్చింది ఏ రాష్ట్రము అంటే తెలంగాణ, అది కేసీఆర్ ఉన్నప్పుడే. ఒకటి నుంచి 100 ఉన్నాయి. నీ ముఖానికి ఏందో చెప్పు ఒక్కటి. 2023 నుంచి ఇప్పటివరకు చేసింది పాపం పేరుకు పెడితే వచ్చే బస్సు అని బస్సులే లేకుండా చేస్తేవి. ఎంతమంది పిల్లలు ఏడుస్తుంటో చూసినాం. బస్సులో సీటు దొరకక, బస్సులు దొరకక కాలేజీలో పోలేకపోయినాం, పరీక్షలకు పోలేకపోయినాం, సమయానికి పోలేకపోతున్నామని. పేరుకు మహిళలు తగ్గిస్తేవి, భర్తలకు పెంచుతీవి, మొగోళ్ళకు పెంచుతీవి, డబల్ చేస్తేవి, జేబులు కొట్టబడితేవి. రైతులను నిల్వలో ముంచుతీవి. ఓ రైతాంగాన్ని బాగు చేసినా గొప్ప అని చెప్తున్నావు. అగో ఇప్పుడు రైతులు వచ్చిండ్రు, బోరవండగాడ రైతులు తిరిగి ప్రచారం చేస్తుంటే మా ఒడ్లు కొంటలే, మా పత్తి కొంటలే, మేము మోసపోయినాం, మీరు కూడా మోసపోకుండా రైతులు జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళను పంపి వాళ్ళని అరెస్ట్ చేసి చెలగొడుతున్నావు బయటికి. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న సమయంలోనే ఆడ జరుగుతుంది. రైతులు వచ్చారు జిల్లాల నుంచి జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పిపోదామని. కాంగ్రెస్ ఓటేసి మేము మోసపోయినాం, జూబ్లీహిల్స్ ఓటర్లారా మీకు దండం పెడుతున్నాం, కాంగ్రెస్కి మళ్ళీ ఓటు వేయకండి అని చెప్పిపోతున్నారు.
నీ చక్కదనానికి. లేస్తే అబద్ధం, పడుకుంటే అబద్ధం. ఒక విచిత్రమైన మనిషి. విచిత్రం అంటే ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలకు కూడా ఒక పెద్ద సవాల్ ఉంది. ఈ రేవంత్ రెడ్డి అంటూని ఎట్లా డిఫైన్ చేయాలి, ఎట్లా విశ్లేషించాలి? ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఒక పిహెచ్డీ చేయదలుచుకున్న వాళ్ళకు రేవంత్ రెడ్డిని అప్పచెప్తే కష్టం, వాళ్ళు కూడా దొరకబట్టాడు. అబద్ధాలకు హద్దు లేదు, బూతుకు హద్దు లేదు. ఏంటిదో అసలు అది వింటుంటేనే ఆశ్చర్యం వేసేటట్టుంది. వినేటోళ్ళు మేము ఇక్కడనే ఉన్నామా, ఇంకెక్కడనే ఉన్నామా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేమా అనుకునే పరిస్థితి ఉంది నీ మాటలను చూస్తుంటే. ఒక్కటంటే ఒక్కటి, ఏదేదో చాలా ప్రాజెక్టులు చెప్తున్నాడు. ఏదైనా ఒక్క ప్రాజెక్టుతోని ఒక చుక్క నీళ్ళు. ఒక మానసిక రోగి స్థితి కనబడుతుంది వాళ్ళ ముఖ్యమంత్రిలో. బహిరంగ సభలో పోయిన గదే, పత్రికా సమావేశాలు అయిన గదే, ఆఖరికి మీడియా ప్రెస్లు అయినా గదే. ఏముంది నిన్న చెప్పిన దానికి కొత్తగా ఏం చెప్పినావు? నిన్న ప్రెస్ మీట్కి వాళ్ళ మీడియా ప్రెస్కి ఏం తేడా ఉంది? మొన్నటి ప్రెస్ మీట్కి అంతకుముందు సభలో చేసిన నీ బూత్ ప్రసంగానికి తేడా ఏముంది? ఒక్కటంటే ఒకటికి ఇది ఓ వైవిధ్యం ఉంది. ఈ మాటకి చెప్పిండికి ఇది ఒక మంచి మాట చెప్పినావు.